మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ అలాగే జూబ్లీహిల్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాకిస్తాన్ మీద బాంబు ఎన్నిక శాతగాలేదు, ఈడ మాత్రం కార్పొరేట్ బాంబుతో వచ్చి ప్రచారం చేస్తున్నారు. అసలు బీజేపీకి ఈడ ప్రచారం చేసేటువంటి మొహమే ఉండదు, ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఏం తెచ్చారని ప్రచారం చేస్తున్నారు, ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారికి మధ్యలో కళ్ళు కనబడతలేవని ఈ సంఘటనతో అర్థమవుతా ఉంది. ముందు సరోజినీదేవి ఐ హాస్పిటల్కి పోయి మంచిగా కళ్ళు పరీక్ష చేయించుకొని రమ్మన్నారు. ప్రపంచం అంతా పాకిస్తాన్ మీద భారతదేశం బాంబులు వేసిందని చెప్తుంటే రేవంత్ రెడ్డి గారికి పాకిస్తాన్ మీద బాంబులు వేసే ధైర్యం లేదు కానీ గీడ బాంబులు వేస్తారని మాట్లాడుతారంటే ఏమనుకోవాలి? అవగాహన రాహిత్యం అనుకోవాలన్నా, బాధ్యత రాహిత్యం అనుకోవాలన్నా, అహంకారం అనుకోవాలన్నా? ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించుకోండి. ప్రపంచం అంతా చెప్పింది భారతదేశం బాంబులు వేసిందని. దానికి సంబంధించినటువంటి ఆడియో వీడియోలని కొన్నింటిని భారత సైన్యం రిలీజ్ చేసింది. ఇంకేం సాక్ష్యాలు కావాలి? ఇంతకుముందు కూడా అట్లా అడిగింది కాంగ్రెస్ పార్టీ. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు పాకిస్తాన్ మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి మాకు సాక్ష్యాలు కావాలని అడుగుతూ ఉన్నారు. వీళ్ళు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో నివసిస్తూ ఈ దేశ సైన్యాన్ని విశ్వసిస్తలేరు. భారతీయ జనతా పార్టీని విశ్వసించాల్సిన అవసరం వాళ్ళకి లేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఈ దేశ సైన్యాన్ని విస్మరించి ఈ దేశ సైన్యం యొక్క ధైర్య సాహసాలను కూడా విమర్శించడానికి పోతురంటే కాంగ్రెస్ పార్టీకి వినాశకాలం వచ్చిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. గతంలో ఏ విధంగా అయితే ఎంపీ ఎలక్షన్కి సంబంధించి రెండు పార్టీలు ఒకటే కూడా బీఆర్ఎస్ను నాశనం చేసుకుని, అదేవిధంగా ఇప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఆయన ఇంకొక వాదన. ఎవరంటున్నారు? ముఖ్యమంత్రి నిన్న సభలోనే చెప్పిండు. ఇంతకంటే దారుణమైన ఆరోపణలు ఏముంటాయన్న? లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా అదే చెప్పిండు. ఏమని? బీజేపీకి బీఆర్ఎస్ ఎంఐఎం రెండు బీ టీం అన్నాడు. ఇలా ఎంఐఎం ఎవరితోటి ఉంది? ఎవరికంటే ఒప్పుకొని తిరుగుతుంది? అసదుద్దీన్ ఓవైసీ వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? మీరు అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన అభ్యర్థికే టికెట్ ఇచ్చిండని ప్రపంచమంతా చెప్తా ఉంది. మీ పార్టీలో పనిచేసిన ఆయననే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దిక్కులేకపోతే పంపించి ఆడ కాంగ్రెస్ పార్టీ గుర్తుకెళ్ళి పోటీ చేపిస్తున్నారు. కాబట్టి ఎంఐఎం ఎమ్మెల్యేలు వచ్చి ఎంపీలు వచ్చి అందరు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంత క్లియర్గా బట్టబయలు కనబడతా ఉంటే మీరు ఇంకా ఇట్లా మాట్లాడడం అనేది దారుణం. ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆగి వెనకాల ఏం జరుగుతుందో చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేయట్లేదు, ఇద్దరు కేంద్ర మంత్రులను కూడా డబ్బులు తీసుకురావట్లేదు, ఏం అడ్డుపడుతున్నారు, ప్రతిదానికి ఏదో ఒకటి పెట్టి అడ్డుపడుతున్నారు. ప్రధానంగా కిషన్ రెడ్డి అంటూ కూడా టార్గెట్ చేసి మాట్లాడారు. దానికి ఏం చెప్తారు? వ్యక్తులని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిట్టాలనే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అయితే దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం సహకరించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని నేను అనుకుంటలేను. అన్ని రంగాల్లో భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తూ ఉంది 100% ఇంక్లూడింగ్ ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, ఏ విషయంలో అయినా మేము సహకరిస్తూ ఉన్నాం. మీ దగ్గరనే పనులు ముందుకు సాగుతలేవని కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల లోపల ఉత్తరాలు రాస్తూ వస్తుంది. బీజేపీ ఏమని ఒకటి అడుగుతుంది, ఎందుకంటే అటు కాంగ్రెస్ ఏమో ఒకవైపు తాము అభివృద్ధిని చేసేయాలంటుంది, అటు బీఆర్ఎస్ ఏమో తాము గతంలో 10 ఏళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు విధ్వంసమైందంటుంది. బీజేపీ ఏం మొహం పెట్టుకుని ఓటు అడుగుతా, ఏమని ఓటు అడుగుతుంది అనేది కూడా ఒక చర్చ. ఇంత ఆలోచన లేకపోతే మనం చెప్పాల్సింది ఏముంటుందన్న? 11 ఏళ్ళు దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ గారు ఎమ్మెల్యే, 9.5 ఏళ్ళు అందులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మోరీ లేవు, లైట్ లేవు, కబ్రస్థాన్ లేదు, నేను కబ్రస్థాన్కి జాగా కొనిస్తా అని మాట్లాడుతున్నటువంటి యువరాజు మరి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిర్రు? ఎందుకు చేయలేకపోయారు? పెద్దమ్మ గుడి కూలిపోతుంటే అక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడతలేడు కేటీఆర్ అంటే? ఆయన గుడి కనబడదు కానీ కబ్రస్థాన్ కనబడుతుందా? అధికారంలోకి వచ్చినాక జద్దో జహద్ కరికే హమ్ జీతనే కే బాద్ ప్రైవేట్ ల్యాండ్ ఖరీదుకే ఆపుకు దేతే అని వాదా ఇస్తా ఉన్నాడు. ఏమన్నా ఉందా? అన్నం తింటున్నావా? ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవాలి. ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ఏం చేసిర్రు? 11 ఏళ్ళున్న మాగంటి గోపీనాథ్ గారే ఏం చేయలేనప్పుడు ఈ 3 ఏళ్ళ ఒకవేళ టీఆర్ఎస్కి అవకాశం ఇస్తే టీఆర్ఎస్ ఏం చేయగలుగుతుంది? టీఆర్ఎస్ నా ఢిల్లీలో లేదు, టీఆర్ఎస్ నా గల్లీలో లేదు. ఇంకా టీఆర్ఎస్ కోటేస్తే అది మూసి లేచినట్టు అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ప్రజల్ని ఓటేసే కంటే ముందు ఆలోచించమని చెప్తా ఉన్నాను. నవంబర్ దుబాక రిజల్ట్స్ ఇక్కడ రిపీట్ కాబోతుందా? అవుతుందని ఆశపడతా ఉన్నాను, కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు జూబ్లీహిల్స్కి సంబంధించి ఖచ్చితంగా కూడా గెలుస్తాము. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చినటువంటి హామీలకు దిక్కులేదు, కొత్తగా జూబ్లీహిల్స్లో వచ్చి కేవలం రాజకీయ ప్రగల్భాలే తప్ప ఏం లేదు. ప్రపంచం అంతా కూడా ఆపరేషన్ సింధూర్పై ప్రశంసలు కురిపిస్తుంటే కావాలనే రాజకీయం చేస్తున్నారు ముఖ్యమంత్రి తప్పు, ఓట్ల కోసం ఇంత దిగజారాల్సిన అవసరం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.